ఉంటుంది. ఒక అన్నదమ్ముల అనుబంధం ఏంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక అన్న కోసం త్యాగం చేసి మళ్ళీ అక్కడ పోయి విద్యం చేసి మళ్ళీ అన్న కాపాడుకొని పోతాడు. ఇది ఒక సినిమా చాలా బాగుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. అప్పట్లో రవితేజతో యాక్టింగ్ చేసిన హీరోయిన్ మళ్ళీ ఈ సినిమాలో జోడీ కట్టి చేసింది. యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అంటే ఇక్కడ చూసే పోలీస్ ఆఫీసర్కి క్యారెక్టర్కి బాగా సెట్ అయ్యిండు విజయ్ దేవరకొండ అన్న. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక కొత్త యాంగిల్ కనిపించిండు. ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అదే హిట్ కోసం చాలా రోజులు చూస్తారు ఫ్యాన్స్ అంతా ఎదురు చూసిన సినిమా. ఇది ఒక కింగ్ ఆఫ్ సినిమా అని చెప్పొచ్చు. ఇది చాలా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. మనకు కేజీఎఫ్ మూవీ ఎలా ఎంజాయ్ చేస్తామో ఆ మూమెంట్లో అలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఆ సినిమా ఒక డిఫరెంట్, ఈ సినిమా ఒక డిఫరెంట్. ఇది ఒక పోలీస్ ఆఫీసర్ సంబంధించిన సినిమా ఉంటుంది. అంటే చాలా డిఫరెంట్ మూవీ. అంటే ఈ తరుణంలో ఇలాంటి యాంగిల్ రావడం విజయ్ దేవరకొండకి ఇది మంచి బెస్ట్ అలానా సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. అన్నకి ఈ సినిమా ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఇలాంటి మంచి సినిమా తీసినందుకు, సక్సెస్ఫుల్ అయినందుకు జై విజయ్ దేవరకొండ. ఇచ్చి పడేసారు భయ్య. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా చేస్తే చెప్తున్నా కదా. అనిరుద్ధ్ మ్యూజిక్ ప్రాణం పెట్టేశారు మూవీకి. సత్యదేవ్ క్యారెక్టరైజేషన్, విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్, భాగ్యశ్రీ క్యారెక్టరైజేషన్ మామూలు లేదు. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ్య. చాలా 3 సంవత్సరాల కష్టం చూపించారు భయ్య విజయ్ దేవరకొండ ఈ సినిమాలో. మామూలు లేదు సినిమా మాత్రం. బీజం మాత్రం అందరూ ప్రాణం పెట్టేశాడు. బీజం అనిరుద్ధ్ హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ పార్ట్ చూడడమే అనుకుంటే సెకండ్ పార్ట్ కూడా వస్తుంది అని చెప్పేసి అది ఇప్పుడు ఎలాంటి స్టోరీని అక్కడ చూడాలండి. ఏదైనా ఆ స్టోరీ అనేది తెలియాలంటే ఫస్ట్ హాఫ్ చూస్తే కదా సెకండ్ హాఫ్ అర్థమైంది. ఏం నచ్చలేదు మీకు మూవీ బాగుంది. మూవీ చాలా బాగుంది. లేదు ఫేక్ అది. సినిమాను చూసి ఎవరైనా సినిమాను చూసి మాట్లాడండి. ఫస్ట్ సినిమాను చూసి మాట్లాడండి. సినిమా చూడాలి. లేదు అలా ఏం లేదు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ మామూలుగా లేదు. సినిమా మాత్రం ఒక హ్యాట్స్ ఆఫ్ అనుకోని చెప్పొచ్చు. మామూలుగా లేదు సినిమా మాత్రం. మీకు నచ్చిన సీన్ ఏది ఓవరాల్ మూవీలో? బ్రదర్ అండ్ అంటే ఇద్దరు కాంబినేషన్ అన్నదమ్ముల అనుబంధం చూపించారు. అండ్ లాస్ట్లో ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. రాజు అది చూపించారు. మన పాట కోసం వెయిటింగ్. భాగ్యశ్రీ కూడా మామూలు చేయలేదండి. జీవించేసింది. ఉంది తనది కూడా డాక్టర్. తను అమ్మాయి డాక్టరు. మామూలుగా లేదు. లేదు అది పార్ట్ 2లో ఉందండి. ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా విజయ్కి. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా. అన్ని బాగానే ఉన్నాయి కానీ అంగట్లో అన్ని ఉన్నా అల్లునెట్ల శని ఉంది అన్నట్టు అంటారు చూడు. ఆ రకంగా దేవరలో ఉన్న సముద్రమే ఇందులో ఉన్నది. దేవరలో ఉన్న పడవలే ఇందులో ఉన్నది. దేవరలో ఉన్న ఆదివాసులే ఇందులో ఉన్నారు. మన కొత్త పబ్లిక్ అనేవాడు ఏంటంటే కొత్త చూస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఎవరైనా చూస్తానికి వస్తుందంటే ఐమాక్స్ థియేటర్ చూస్తారు, వెళ్ళిపోయి మళ్ళీ చార్మినార్ చూస్తారు. అవునా కదా? చూసింది మళ్ళీ చూడరు కదా. అట్లనే ఒక సినిమాలో చూసింది మళ్ళీ సినిమాలు చూడాలంటే పబ్లిక్ బోర్ కొడుతుంది. అవునా కదా? ఆ దేవర్ సినిమా కూడా బాగా హెవీ ఉన్నది. ఎందుకు హెవీ ఉందంటే ఆల్రెడీ ఆచారాల్లో చూశారు ఆ పబ్లిక్ని, ఆ సముద్రాన్ని, ఆ ఓడల్ని. ఇది కాకపోతే ఎన్టీఆర్కున్న ఫ్యాన్స్ బేసిక్ కానీ ఆయన స్టెప్పులతోటి మ్యాజిక్ చేసి సినిమా థియేటర్ తీసుకొచ్చాను పబ్లిక్ని. అవునా కాదా? ఇది మరి ఆయన మ్యాజిక్ ఏమి కనిపించలేదు నాకు. ఈ విజయ్ దేవర్కి సంబంధించిన మ్యాజిక్ విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఆయన కమల్ హాసన్ మ్యాజిక్ అంటే ఆయన బాగా యాక్టింగ్ చేస్తాడు అనేది మనకు. అవునా కాదా? ఎన్టీఆర్ మ్యాజిక్ ఏంటంటే బాగా స్టెప్పులు వేస్తాడు. ఈయన మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఈ విజయ్ దేవరకొండ మ్యాజిక్ ఏంటంటే అమ్మాయిలతోటి అగ్గులు, ముద్దులు, రొమాన్స్, సాంగ్స్, కథకాంతో థియేటర్ రప్పించుకుంటాడు ఆయన. అది మ్యాజిక్. ఆ మ్యాజిక్ అనేది ఇందులో లేదు. అందరివి బాగున్నాయి కానీ స్టోరీ మనం ఫస్ట్ స్టార్టింగ్లో కూర్చుంటే ఎండింగ్ వరకు ఉల్కు లేదు పలుకు లేదు అన్నట్టుగా బాగా అట్నే నవ్వు ఉండాలి, బాధ ఉండాలి, సంతోషం ఉండాలి, కోపం ఉండాలి. అన్ని మనిషికి సీన్లు మారుతూ ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా అట్నే ఉంటే ఏమవుతుంది అంటే బాగా హెవీ అయిపోతుంది సినిమా. ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు ఏ సినిమా అయినా కానీ లవ్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, సెంటిమెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇప్పుడు ఆయన అనిల్ ఉన్నాడు కదా, మన అనిల్ రావుపూడి. ఆయన సినిమాలు చూడండి మొత్తం. ఎందుకు ఫెయిల్ కావట్లేదు అంటే అందుకే ఫెయిల్ కావట్లేదు. మన రాజమౌళి గారు అట్లా మనం సక్సెస్ అయ్యే క్రమంలో ఒక 10 మంది డైరెక్టర్లు ఎట్లా సక్సెస్ అయ్యారని చెప్పేసి మనం ఓకే మంచిగా తీయంగానే కాదు కదా. అవును, అందులో అన్నీ నేను మార్కులు వేయను మేడం. మార్కులు వేసి చింతపండు చేస్తారు మా సినిమా వాళ్ళు.
అది మొన్ననే నువ్వెవరో పోయి నా సినిమా నువ్వు రివ్యూ చెప్పడానికి నీ కేసు పెడతా అని చెప్పేసి మనోడి మీద ఎవరి మీద కేసు పెట్టారు కదా, అన్నా కదా. ఇప్పుడు నేను ఎవరో 100 రూపాయలు ఇస్తే నేనేం రివ్యూ చెప్తలేను, ఏం లేదు కదా. నా డబ్బులు పెట్టి నేను చూస్తున్నా ఎట్లా ఉందని మీరు అడిగారు, నేను చెప్తున్నా, జనరల్గా చెప్తున్నా. కాబట్టి ఈ మొత్తం రివ్యూ అది అట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, ఆడలేదు, అది లేదు, ఇది నేనేం చెప్తలేను. దివిలో వాళ్ళ ఫ్రెండ్ సన్గా చేశాను. సారీ, సత్యదేవ్ దివిలో వాళ్ళ ఫ్రెండ్ సన్గా చేశాను. ఓకే. ఎలా అనిపిస్తుంది ఆపర్చునిటీ ఎలా వచ్చింది? చాలా బాగా లైక్ ఈ మూవీ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. గౌతమ్ తిన్నూరి సార్ డైరెక్షన్లో చేయడం అంటే చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. అలానే మన ఇందులో వెంకటేష్ గారు అని, అదే మురుగన్ సార్ విపి వెంకటేష్ గారు అయినా సరే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ చేశారు. కానీ చాలా కైండ్ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అతను. రియలీ మొత్తం టోటల్ అపోజిట్ పర్సన్ అయినా రియల్ లైఫ్లో అక్కడ మీకు అంత రఫ్గా అనిపించారు, ఇక్కడ మొత్తం స్మూత్ పర్సన్. సో మీరు అందరూ ఆయన సపోర్ట్ చేయాలి, ఆయన ఇండస్ట్రీని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆపర్చునిటీ లైక్ ఫస్ట్ నాకు కాల్ వచ్చింది, మూవీ నుంచి కాల్ వచ్చి, దాని తర్వాత దే డన్ లుక్ దెన్ సెలెక్టెడ్. ఇంతకుముందు ఏమన్నా చేసారా? యా, హరిహర వీరమల్లులో మెయిన్ లీడ్ చేశానండి. స్టార్టింగ్ సీన్ నాది, ఎంట్రీ సీన్ నాది. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. స్వామి సాక్షిగా తగలబెట్టేసినట్టే. ఇంకా మూవీలో మైనస్ అంటే ఇదే అన్న, చెప్తున్నా కదా. జనాలు ఇలాంటి జానర్ అంటే ఏ జానర్ అంటే క్లియర్గా అర్థం అవ్వాలి అంటే దేవరా, కేజీఎఫ్, సలార్, బాహుబలి ఇలాంటి జానర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మంచి గూస్ బంప్ సీన్స్, మంచి ఎలివేషన్ సీన్స్. కానీ గౌతమ్ తిన్నూరి గారిని చూస్తే మనం, ఆయన ఎమోషనల్గా జనాలకు కనెక్ట్ చేయగలిగే డైరెక్టర్ ఆయన. సో ఆయన స్టైల్లో ఆ గూస్ బంప్స్ ఎలివేషన్స్ పడనీయకుండా ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అది బాగా వర్కౌట్ అయింది. అది నెగిటివ్ అని చెప్పను, బట్ మాస్ ఆడియన్స్కి అది నెగిటివ్ లాగా అనిపిస్తుంది అంతే. నేనైతే 3.5 ఇస్తాను ఖచ్చితంగా. ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుందండి. కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్యాన్స్ ఎవరైతే విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ రొటీన్గా చేస్తున్నారు, మీరు కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయండి అని అంటూ ఉంటారు కదా. సో అలా డిఫరెంట్గా ట్రై చేసినటువంటి సినిమా ఇది. ఖచ్చితంగా కంబ్యాక్ సినిమా ఇది. చాలా బాగుంది. మరి చాలా మంది నెగిటివ్ గా చెప్తున్నారు, పార్ట్ 1 చూడటం కష్టమని. మీరు ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి నెగిటివ్గా చెప్పండి. ప్రతి సినిమాకి చెప్తారు, అదొక కామన్. అది ఏంటంటే ఇప్పుడు నెగిటివ్గా చెప్పకపోతే మనం సినిమా నాలెడ్జ్ లేదు, మనకి నాలెడ్జ్ లేదని అనుకుంటారేమో అని ఏదో మాట అనేద్దామని అంటున్నారు అంతే. మీరు ఏ సినిమాకైనా నెగిటివ్ చెప్తారు, చూడండి కావాలని. ఎందుకంటే ఆడియన్స్ ఇంటెలిజెన్స్ అయిపోయారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు అనుకుంటున్నారు సినిమా తీయడం అంటే. సో అది అనమాట, అంతమించి ఏంటి. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు వేరు, సినిమాలు వేరు అనమాట. సో సినిమాలుగా చూడండి. విజయ్ కట్అవుట్ ఎలా ఉందంటారు? ఆయన కట్అవుట్ ఏంటండి, ఆయన ఫాలోయింగ్ చూస్తే చెప్పచ్చు ఆయన కట్అవుట్ ఎలాంటిది అనేది. థ్యాంక్ యూ.